హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్లో మనం మల్టిపుల్ కలర్స్ ఇవ్వచ్చు, అంటే 1 or 2, 3, 4 అలా ఎన్నైనా ఇవ్వచ్చు గ్రేడియంట్ కలర్స్. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలా పెట్టాలి అనేది మనం వాటి యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సో వాటి యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్, ఓకేనా, రేడియల్ గ్రేడియంట్, నెక్స్ట్ రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్, రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్. ఇవి వాటి యొక్క ప్రాపర్టీస్. సో వీటి గురించి నేను చెప్తాను. లీనియర్ గ్రేడియంట్ అంటే ఏంటంటే, లీనియర్ గ్రేడియంట్ అంటే టాప్ టు బాటమ్, అంటే టాప్ కొంచెం డార్క్ ఉంటుంది, బాటంలో కొంచెం లైట్ ఉంటుంది, అంటే లీనియర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి లీనియర్. తర్వాత లెఫ్ట్ టు రైట్ అనమాట, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి, తర్వాత రైట్ టు లెఫ్ట్ అనమాట, రైట్ టు లెఫ్ట్, తర్వాత బాటమ్ టు టాప్ అనమాట. సో బాటమ్ నుంచి టాప్కి ఇలా లీనియర్ గ్రేడియంట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో కలర్స్ మీరు గమనించండి, కలర్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ రేడియల్ అంటే ఎట్ ద పాయింట్, అంటే వన్ పాయింట్ కాడ డార్క్ ఉంటుంది. మీరు కావాలంటే ఇది సర్కిల్లో డార్క్ ఉంది, మిగతా చోట అంతా లైట్ ఉంది. సో దీన్ని రేడియల్ అంటారు. ఓకేనా. తర్వాత రైట్ టు బాటమ్ అంటే ఇక్కడ, అంటే పర్టికులర్ పాయింట్ ఇక్కడ వరకు, ఇక్కడ ఇదంతా లేదు, ఇది ఒక్కటే. సో ఇక్కడ డార్క్ ఉంటుంది, మిగతా అంతా లైట్ ఉంటుంది. తర్వాత లెఫ్ట్ టు బాటమ్ ఇక్కడ తక్కువ ఉంటుంది. తర్వాత లెఫ్ట్ టాప్ అనమాట, లెఫ్ట్ టాప్ అంటే ఇది. సో దీన్ని రేడియల్ గ్రేడియంట్ అంటారు. ఓకేనా. ఓకే, సో మనం కోడింగ్లోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు నేను సమ్ పేరా తీసుకున్నాను. సో దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో డెమో తీసుకున్నాను, మీరు కూడా ఇలా చేయండి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్స్ కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ అని ఇస్తున్నాను. సో మీరు కూడా అలానే చేయండి, లీనియర్ గ్రేడియంట్. సో నేను వచ్చేసి రెడ్ ఎల్లో తీసుకుంటాను. సో చూడండి, రెడ్ ఎల్లో వచ్చేసిందే. ఇప్పుడు ఈ రెడ్ ఎల్లో మనము ఏం చేయాలంటే డైరెక్షన్ చేంజ్ చేయాలి. డైరెక్షన్ చేంజ్ చేయాలంటే నేను సో డైరెక్షన్ ఇప్పుడు నేను పెద్ద తీసుకుంటాను. సో డైరెక్షన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ టు రైట్. సో టు రైట్ అంటే ఇక్కడ చూడండి, సో రైట్ నుంచి వచ్చేస్తుంది అనమాట. తర్వాత టు లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి పోతుంది చూడండి. సో వచ్చిందా లెఫ్ట్ నుంచి. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత టు టాప్, సో టాప్ నుంచి వస్తుంది అన్నమాట. టు బాటమ్, సో బాటమ్ నుంచి కూడా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు బాటమ్ రైట్ అని కూడా ఇవ్వచ్చు. సో బాటమ్ రైట్ అంటే సో ఇక్కడ, అంటే ఇక్కడ చూడండి. సో బాటమ్ రైట్ అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. మీరు అట్లే ఇది బాటమ్ లెఫ్ట్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్ అలా కూడా ఇవ్వచ్చు ఇష్టం. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది తీసేసి మనము ఇప్పుడు డిగ్రీస్ రూపంలో ఇవ్వచ్చు. సో మీకు ఐడియా ఉంది కదా ట్రిగనామెట్రీలో డిగ్రీస్. సో 45, 90, 180 అలా కూడా ఇవ్వచ్చు. సో నేను ఏం చేస్తానంటే 45 డిగ్రీస్, సో ఇలా ఇస్తున్నాను. సో చూద్దాం. సో 45 డిగ్రీస్ అంటే ఇలా వస్తుంది. ఒకవేళ మైనస్ అనుకో, మైనస్ అని ఇస్తున్నాను. ఇక్కడ మైనస్ అని ఇస్తే మైనస్ డిగ్రీస్ అనమాట. మైనస్ అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది ప్లస్, ఇది మైనస్. ఓకేనా. మీరు 90 కూడా ఇవ్వచ్చు. సో ఇలా కాకుండా అలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు మల్టిపుల్ కలర్ ఇవ్వాలి మనం. సో ఎల్లో వరకు ఇచ్చాను, ఇంకో కలర్ ఇద్దాం. సో గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత ఇండిగో. ఓకేనా, చూద్దాం వచ్చేసిందా. సో చూడండి, సో 5 కలర్స్ వచ్చినాయా, 1, 2, 3, 4, 5. సో ఇలా మనం కూడా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవి తీసేస్తాను. సో ఇప్పుడు నేను ఆర్జీబీ కలర్స్ యాడ్ చేస్తాను. ఆర్జీబీ కలర్స్ ఐడియా ఉంది కదా మీకు. సో నేను ఫస్ట్ రెడ్ తీసుకుంటాను. రెడ్ తీసుకొని ఆర్జీబీఏ కలర్స్. సో ఆర్జీబీ అంటే తెలుసు కదా, రెడ్, గ్రీన్, బ్లూ. ఏ అంటే ఆల్ఫా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 225, 0, 0 అని ఇస్తున్నాను. ఓకేనా, చూద్దామా సరే ఎలా వచ్చిందో. ఇది 0 కదా, 0.
ఓకే వచ్చేసింది. ఇప్పుడు ఈ ఏ యాడ్ అయింది కదా, సో కామా 0.5 ఇస్తాను, 5 చూడండి. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చింది. సో ఇప్పుడు నేను 0 ఇస్తాను, 0 ఇస్తే మీకు క్లియర్ వస్తుంది. సో పైన రెడ్ కలర్, కింద వైట్ కలర్. సో ఇది RGBA కలర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రిపీటింగ్, ఏమి రిపీటింగ్ కలర్స్, అది రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్. సో అది ఎలా అని చూద్దాం. ఓకేనా. సో నేను దీన్ని మొత్తం తీసేస్తున్నాను, తీసేసి ఇప్పుడు రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెడ్ కలరు కామా ఎల్లో కామా గ్రీన్, ఈ 3 ఇస్తాను. సో ఇలా లీనియర్ వచ్చేసింది. ఇప్పుడు నేను లీనియర్కి పర్సంటేజ్ ఇస్తాను. ఎల్లోకి 20%, గ్రీన్కి ఒక 10%. చూద్దాం, చూడండి వచ్చేసిందా. సో అలాగే ఈ లీనియర్ ఎలా ఉంది, లెఫ్ట్ నుంచి రైట్ పోయింది కదా, అట్లాగే ఇక్కడ 2 రైట్ కూడా ఇవ్వచ్చు మనం. ఎలా అంటే చెప్తాను, 2 రైట్ అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, 2 లెఫ్ట్ అంటే ఇలా. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేడియల్, అంతే కదా. రేడియల్ గ్రేడియంట్ ఏంటంటే సర్కిల్ వస్తుంది. ఓకేనా, సర్కిల్ అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంకోటి ఇదే డ్యూని కాపీ చేసుకుంటాను, కాపీ పేస్ట్. ఇక్కడ వచ్చేసి బాక్స్ 2 అని ఇస్తున్నాను ఐడి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బాక్స్ 2 అని ఇస్తున్నాను. బాక్స్ 2 ఇచ్చేసి ఇది మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇదంతా సేమే కదా, కాపీ పేస్ట్. సో చూద్దాం వచ్చేసింది కింద. ఓకే. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఏది, రేడియల్ కదా. సో ఇప్పుడు రేడియల్ గ్రేడియంట్ అని ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ రేడియల్ గ్రేడియంట్. సో రేడియల్ గ్రేడియంట్ వచ్చేసి నేను రెడ్ కామా ఎల్లో కామా, సో ఎల్లో కామా గ్రీన్ కూడా ఇస్తాం. సో మీ ఇష్టం, గ్రీన్ మన ఇష్టం. చూడండి వచ్చిందా రేడియల్. సో ఇది ఎలిప్స్ రూపంలో ఉంది కదా. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఇస్తాను. పర్సెంటేజ్ ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ వచ్చేసి 25% ఇస్తాను. సో రెడ్ వచ్చేసి 25%, ఎల్లో వచ్చేసి నేను ఒక 15% ఇస్తాను, 15%. ఓకేనా. గ్రీన్ వచ్చేసి నేను ఒక 60% ఇస్తాను. మన ఇష్టం అయితే మీకు 60%. చూద్దాం. సో చూడండి వచ్చేసిందే. అంటే ఇది పర్సెంటేజ్ రూపం, ఇది 60 ఉంది, ఇది 25 ఉంది. అదే నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకోండి, 25 తీసేసి జస్ట్ 5 ఇచ్చాను అనుకోండి, సో చిన్నగా వచ్చేస్తుంది. అలా కూడా మీరు ఇవ్వచ్చు. సార్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎలిప్స్ రూపంలో ఉంది, మనం సర్కిల్ రూపంలో చేయొచ్చు అంటే చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ సర్కిల్ అని ఇవ్వాలి. సర్కిల్ అని ఇస్తే చాలు. సో సర్కిల్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా, అలా ఇవ్వచ్చు. ఓకే, అర్థమైంది కదా మీకు. ఓకే. నెక్స్ట్ నేను క్లోజెస్ట్ గురించి చెప్తాను. క్లోజెస్ట్ సైడ్, తర్వాత ఫాదరెస్ట్ సైడ్, క్లోజెస్ట్ కార్నర్ చెప్తాను. ఇప్పుడు మీరు వినండి. ఓకేనా. సో నేను ఎలా టైప్ చేస్తే అలానే టైప్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది మొత్తం తీసేస్తాను. మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, తీసేసాను. ఇప్పుడు క్లోజెస్ట్ సైడ్ కదా. సో క్లోజెస్ట్ సైడ్ at 50%, తర్వాత 50%. సో 50-50 తీసుకుంటాను. కామా ఏమేమి అంటే ఏ కలర్స్ కావాలి, రెడ్, ఎల్లో, సో గ్రీన్ కూడా తీసుకోవచ్చు ఇష్టం.
సో గ్రీన్. ఇక్కడ కామా పెట్టాలి. సో కామా పెట్టకుంటే అది వర్క్ చేయదు. చూడండి వచ్చేసిందా క్లోజెస్ట్. ఇప్పుడు క్లోజెస్ట్ కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 50 ఇచ్చా కదా, 80 ఇస్తా. 80 ఇది ఒక 20 చూద్దాం. చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా. తర్వాత ఫాదరెస్ట్. సో ఫాదరెస్ట్ సైడ్. సో ఫర్దెస్ట్ సారీ అమ్మా, ఫర్దెస్ట్ సైడ్. చూడండి ఇట్లా వచ్చేసిందా. సో ఇక్కడ నేను 50 ఇస్తాను. 90 కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. 90 ఇచ్చినా కూడా తీసుకుంటాను. సో 90 తర్వాత ఇక్కడ 10. సో ఇలా తీసుకుంటాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్లోజెస్ట్ కార్నర్ అది ఎలా అంటే చూద్దాం. క్లోజెస్ట్ కార్నర్. సో క్లోజెస్ట్ కార్నర్ అంటే ఈ లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 50 అని ఇస్తాం. 50 అని ఇస్తాం. ఇగో చూడండి వచ్చేసిందా. ఇది కూడా నేను 20 ఇస్తాను. 20 ఇస్తే ఇలా వస్తుంది. ఓకేనా. దీన్ని క్లోజెస్ట్ కార్నర్ అంటారు, అంటే కార్నర్ సైడ్ వెళ్ళడం అనమాట. ఓకేనా. సో నేను ఇక్కడ 20 ఇస్తాను. 20 ఇస్తే ఇక్కడ ఇట్లా వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఫర్దెస్ట్ కార్నర్. ఫర్దెస్ట్ కార్నర్ చూడండి ఇలా వచ్చింది. ఓకేనా. ఫర్దెస్ట్ కార్నర్ ఇక్కడ 5% ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. సో 5%. సో ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే రిపీటింగ్. సో దీన్ని మొత్తాన్ని తీసేసి రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ ఇక్కడ ఉంది చూడండి. రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ నేను ఏం చేస్తానంటే రెడ్ కలర్ కామా ఎల్లో వచ్చేసి నేను ఒక 10% ఇస్తాను. మీ ఇష్టం ఎంత మీకు వచ్చి. తర్వాత గ్రీన్ వచ్చేసి ఒక మీ ఇష్టం 5% ఇస్తానంటే మీ ఇష్టం 5%. చూద్దాం రెడ్. సో ఇలా వచ్చేసిందా. దీన్ని రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ అంటారు. ఓకే. మనము ఈ 10% కాకుండా మనం 50 పిక్సెల్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. అది ఎలా అంటే పిక్సెల్ అని పెట్టాలి. పిక్సెల్ అని పెడితే చాలు. ఇక్కడ కూడా మనం 50 పిక్సెల్స్. సో ఇలా వస్తుంది. 150 పిక్సెల్ పెడితే ఎలా వస్తుంది చూద్దాం. సో ఇలా వస్తుంది. అర్థమైంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.